దాన్ని టేబుల్ పై పెట్టి ఇఫ్ యూ ఫ్లక్ ఇట్ మేక్స్ సమ్ వైబ్రేషన్స్, దట్ వైబ్రేషన్ వీ కెన్ హియర్ యాజ్ ఎ సౌండ్. అది మనకు టెక్స్ట్ బుక్లో రాయబడ్డది సార్. కానీ ఆ పిల్లవాడు ఆ వైబ్రేషన్స్ చూడగలుగుతాడు కానీ సౌండ్ వినలేడు సార్. అందులో ఆ డిఫెక్ట్ అనేది ఉంది అందులో. అంటే పిల్లవాడు రెండు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేయాలి, సౌండ్ వినుకుంటూ వైబ్రేషన్స్ ఎట్లా చూడాలనే దానికి ఒక చిన్న ఆల్టర్నేటివ్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది సార్. అందులో భాగంగా ఇది ఇంకొకటి ఉంటుంది సార్. ఇదే ఇప్పుడు నేను ఇది చూడండి సార్. యూ క్యాన్ అబ్జర్వ్ ద వైబ్రేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ హియర్ ద సౌండ్ ఆల్సో. ఈ మెంబ్రేన్ అనేది వైబ్రేట్ అవుతుంది సార్. ఇది వైబ్రేట్ అవ్వకుంటూ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది సార్. కానీ టెక్స్ట్ బుక్లో రాసినటువంటి ఏదైతే యాక్టివిటీ ఉందో అది సౌండ్ అంత ఎఫెక్టివ్గా వినలేడు. వైబ్రేషన్స్ బాగానే చూడగలుగుతాడు కానీ సౌండ్ అనేది కొద్దిగా ఎఫెక్టివ్గా ఎంజాయ్ చేయలేడు. కానీ ఇట్లా మనం దాన్ని ఆల్టరేషన్ చేస్తే, అంటే మనం మాడిఫై చేసినామా, మోడర్నైజ్ చేసినామా, యాక్టివిటీని ఇన్నోవేటివ్గా చేసినామా అనేది ప్రతి స్టెప్లో అబ్జర్వ్ చేయాలి సార్. ఇది మోడర్నైజేషనా, మోడిఫికేషనా, ఇన్నోవేషనా? మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ టిఎల్ఎంలో మనం ఇచ్చిన యాక్టివిటీ ఏంటిది, అది ఆ కరికులంకు ఫిట్ అయిందా మన ఒపీనియన్ కూడా ఉండాలి. దానికి ఇది ఆల్టర్నేటివ్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందా? ఫిట్ కానప్పుడు దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేయొద్దండి. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది రాంగ్ కాన్సెప్ట్ పోతుంది పిల్లవాడికి. మన తీసుకున్న కాన్సెప్ట్కు ఫిట్ అయితేనే ఆ యాక్టివిటీని మనము ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లవాడికి, లేదంటే మనం దాన్ని విత్డ్రా కావాల్సింది. ఇప్పుడు నేను దీన్ని దాని ప్లేస్లో ఆల్టర్నేట్గా చెప్పొచ్చా అండి? చెప్పొచ్చు. అంటే ఇక్కడ పిల్లవాడు ఎంజాయ్ చేస్తాడు. మీరు కూడా ఒకరు చేస్తే చేయండి సార్. ఇది ఎట్లా వర్క్ చేస్తుందో కూడా మీరు చూడండి సార్. ఎవరికన్నా ఇవ్వండి సార్. మీరు ఎవరైనా అది వాడందే సార్. నేను వాడినా, నేను తీసుకున్నా. ఏం లేదు సార్, ఒక బాడీని కట్ చేసిన కొంచెం పైకనాలి సార్. దాని అదేంటి సార్, మళ్ళీ ఏంటి సార్ చూస్తాను. మీరు పార్టిసిపేట్ అయితే మీరు ఇచ్చే రిజల్ట్ నాకు రిఫైన్మెంట్ ఉంటుంది సార్. ఇది మంచిగా వస్తలేదనా, వస్తాను సార్ ఇంకా కొంచెం బాగా చేద్దామనా. శ్రీని సార్ ఓకే ఓకే. జితేందర్ సార్ వచ్చిందా? ఓకే, వస్తుంది. మనం చేస్తే ఏదైనా వస్తుంది సార్. సార్ ఇప్పుడు సార్ ఏం చేస్తారంటే ఇట్లా ఉన్నాయి కదా సార్, ఈ వేళ్ళకి ఇట్లా ఒక మలకేసుకొని రెండు చెవులు గట్టిగా మూసేయండి. ఇంకొక సెట్ ఉంటుంది సార్, ఇది ఇంకో సెట్ ఉంటుంది. ఎక్కడ చూడండి, వేళ్ళకు మలకేసుకోనా, వేళ్ళకు మలకేసుకొని ఆ రెండు వేళ్ళు చెవుల ఏమైనా సౌండ్ వినబడుతుందా? చెవులు మూసుకున్నావుగా మరి, ఎక్కువ వినబడుతుందా, తక్కువ వినబడుతుందా, ఇట్లా వినబడుతుందా? ఏమన్నా తక్కువ వినబడ్డదా, ఎక్కువ వినబడ్డదా, నీకు ఏమనిపించింది? టైట్ అట్లా. అంటే ఒక టెంపుల్లో పెద్ద గంట మోగితే ఎంత సౌండ్ వస్తుందో అంత ఎఫెక్టివ్గా ఈ చిన్న సౌండ్ కూడా అంత పెద్దగా వస్తుంది సార్. ఇది మన క్లాస్ రూమ్ లో ఎక్స్పెరిమెంట్ చేయడం ఆల్టర్నేటివ్ అనే సార్. ఇది పెద్ద కాస్ట్ ఎఫెక్టివ్ కాదు, దీనికోసం మన టైం కూడా పెద్దగా వేస్ట్ చేయాల్సింది ఏం లేదు సార్. ఇది మరి ఏ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి దీంతో? స్టెథోస్కోప్. ఓకే, స్టెథోస్కోప్ మనం చేయలేకపోవచ్చు ఆ టైంలో. సౌండ్ ట్రావెల్స్ ఫ్రమ్ సాలిడ్ మీడియం. ఇక్కడ స్ట్రింగ్ అనేది ఒక సాలిడ్ మీడియం. ఈ సాలిడ్ మీడియం నుంచి సౌండ్ ఎట్లా స్పూన్ నుండి మన చెవుల వరకు ఎట్లా రీచ్ అవుతుంది అనేది చెప్పొచ్చు పిల్లవాడికి. అంటే ఇది మన టెక్స్ట్ బుక్లో ఏం రాసి ఉన్నది సార్? ఒక అగ్గిపెట్టే టెలిఫోన్ చేయబడింది, అంతేనా? అగ్గిపెట్టే టెలిఫోన్ కంటే ఇది ఈజీ కదా? అయితే